హాయ్ అండి, ఈరోజు వీడియో వచ్చేసి మనకి వర్క్ బ్లౌజెస్కి వెడల్పుగా బ్రౌడ్గా నెక్ ఇలా ఇస్తాడు కదా. ఇలా ఇచ్చినప్పుడు మనకి షోల్డర్ జారుతూ ఉంటాయి కాబట్టి అలా షోల్డర్స్ జారకుండా నెక్ మన సైజ్ ఎలా పెట్టుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం. వెల్కమ్ టు మై ఛానల్ చెర్రీ ఖుషి వాళ్ళు. ఈరోజు వీడియో వచ్చేసి ఇప్పుడు మనకి వర్క్ బ్లౌజెస్ ఉంటాయి కదా, వర్క్ బ్లౌజెస్కి మనకి నెక్ అనేది కొంతమంది బ్రౌడ్గా పెడుతూ ఉంటారు. అంటే వెడల్పు కానీ డీప్ కానీ. డీప్ అంటే మనం షోల్డర్లో కటింగ్లో పోతుంది కాబట్టి సెట్ చేసుకోవచ్చు. ఈ వెడల్పు అనేది ఎలా కుట్టాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. ఇది వచ్చేసరికి నాకు నెక్ వెడల్పు అనేది ఇక్కడ సరిపోయిందండి. ఇక్కడ వచ్చేసి నాకు 1 ఇంచ్ అలా ఎక్కువ వచ్చేసింది. కొన్ని వర్క్లు అయితే కనుక ఇంకా ఎక్కువ వస్తాయి కాబట్టి నాకు ఇక్కడ 1 ఇంచే వచ్చింది. కాబట్టి చిన్న మనం బ్యాక్ పార్ట్ సైడ్ ఎలా అయితే డాట్ వేసుకుంటామో ముందు మనం వర్క్ బ్లౌజ్ కి ఇలా అనేది డాట్ వేసుకోవాలి. ఆ డాట్ ఎలా వేయాలో చూపిస్తాను. మనకి 2 షోల్డర్స్ ఇలా సమానంగా పట్టుకొని నాకు 1 ఇంచే వచ్చింది కాబట్టి నేను హాఫ్ ఇంచ్ అంటే మనకి ఫోల్డింగ్ లో ఉంది కాబట్టి హాఫ్ ఇంచ్ పెట్టి క్రాస్ గా కుట్టుకుంటున్నాను. ఇదిగోండి ఇలా అంటే మనకి వెడల్పుని పట్టు అనమాట. ఇప్పుడు నాకు ఇక్కడ వెడల్పు అనేది సరిపోయింది కాబట్టి నేను ఇలా క్రాస్ గా తీసుకోవచ్చు, లేదంటే కొంచెం ఇక్కడ వరకు మనం తీసుకొచ్చుకోవచ్చు. ఇలా డాట్ వేసుకున్న తర్వాత మనం నెక్ అనేది కుట్టుకుంటే మనకి ఇక్కడ షోల్డర్స్ అనేది జారకుండా ఉంటాయి. ఇదిగోండి ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ టక్స్ అనేది పెట్టాను కదా నెక్ వెడల్పు. ఈ టక్స్ కి నాకు ఇది అనేది ఇప్పుడు కరెక్ట్ గా సరిపోయింది. ఇప్పుడు నేను డీప్ లెంత్ చూసుకొని మనం బ్లౌజ్ అనేది కుట్టుకున్నాను రౌండ్ గా. ఇది కట్ వర్క్ వచ్చేసిందండి బ్లౌజ్. కాకపోతే బాగా బ్రౌడ్ షేప్ లేదని చెప్పేసి కస్టమర్ వచ్చేసి మామూలుగా స్ట్రైట్ గా కుట్టేసేయమని చెప్పారు. ఇప్పుడు మనం వచ్చేసరికి కట్ వర్క్ షేప్ పెద్ద లేదు కాబట్టి కట్ వర్క్ అర్థమయ్యేటట్టు ఎడ్జ్కి వర్క్ ఎడ్జ్కి అనేది కుట్టు వేసుకుంటూ రావాలి. మన ఛానల్లో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో చిన్న చిన్న టిప్స్తో సింపుల్గా కుట్టుకోవడం ఎలా అనేది వీడియోస్ ఉంటాయి. ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఇక్కడ మనకి రౌండ్గా వచ్చింది కదా, ఏ షేప్ అయితే ఉందో ఆ షేప్ తిప్పుకుంటూ కుట్టుకోవాలి. అదే కట్ వర్క్ కొంచెం మనకి షేప్ అనేది కొంచెం పెద్దగా ఉన్నట్టయితే మనం కట్ వర్క్ నీట్గా పెట్టేసేవాళ్ళం. ఇది వచ్చేసి మనకి చేతితో చేసిన వర్క్ కాదనమాట. మనం నెక్ ఫస్ట్ చూపించినట్టుగా మొత్తం ఇలా రౌండ్గా అనేది కుట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనకి లోపల మనం కట్టింగ్స్ పెట్టుకోవాలి కాబట్టి కొంచెం ఇంత ఖర్చు ఉంచేసి మనం నెక్ అనేది తిప్పుకుందాం. చిన్న చిన్న టక్స్ అనేది రౌండ్గా పెట్టుకుందాం. అప్పుడైతే మనకి రౌండ్ అనేది పర్ఫెక్ట్గా తిరుగుతుంది. ఇదిగోండి ఇలా వచ్చేసింది. ఇప్పుడు నేను లోపల పైపింగ్ వేసుకోవాలండి నడుము కూడా, కాబట్టి నేను ముందు పైపింగ్ కూడా జాయిన్ చేసుకుంటున్నాను. అంటే మనకి ఇది లోపలికి వెళ్ళిద్ది కాబట్టి మనం పై వైపున జాయింట్ అనేది వేసుకోవాలి. మీకు అర్థమైందా? ఇంకోసారి చెప్పమంటారా? ఇదిగోండి ఇప్పుడు మనకి ఇటు సైడ్ కుట్టుకున్నాం కదా, ఇప్పుడు మనం కుట్టు అనేది ఇటు సైడ్ వేసుకోవాలి కాబట్టి మనం పై వైపున అనేది మనం పైపింగ్ అనేది స్టార్ట్ చేసుకోవాలి.
అంటే మనం నడుముకి ఎంత అయితే మనం ఖర్చు పెట్టుకుంటామో ఆ ఖర్చు మనం పైపింగ్ అనేది జాయిన్ చేసుకుంటే సరిపోతుంది. మనం నెక్ లోపలికి వెళ్ళాలి కాబట్టి పైపింగ్ కింద నడుము కూడా ఒక కుట్టు అనేది వేసుకుందాం. ఆ తర్వాత రెండు కలిపి తిప్పేసుకుంటే మనకి నీట్గా వచ్చింది బ్యాక్ పార్ట్ అనేది. ఇందాక ఎక్కడైతే మనం కుట్టు వేసామో సేమ్ అదే ప్లేస్. ఆ కుట్టు మీద వస్తే మనకు పైపింగ్ అనేది సన్నగా వస్తుందండి. ఇప్పుడు ఎక్స్ట్రా అనేది కట్ చేసుకొని మనం నెక్ అనేది మొత్తం రివర్స్ చేసుకున్నాం. చూసారా మనకు ఒకేసారి బ్యాక్ పార్ట్ పైపింగ్ అయిపోయింది, అలానే నెక్ కూడా అయిపోయింది అనమాట. ఇప్పుడు మనం ఈ వర్క్ మీద మనం ఇలా నెక్ కరెక్ట్గా సెట్ చేసుకొని దీని మీద ఒక కుట్టు, అలానే కింద నడుము పైపింగ్ మీద ఒక కుట్టు అనేది వేసుకుందాం. చూసారు కదా నెక్ కూడా ఎక్కడా కూడా మనకి వెడల్పు లేకుండా షోల్డర్స్ అనేది జారవండి. మెయిన్ ఇలా కుట్టుకుంటే మీకు ఇంకా బ్రౌడ్గా నెక్ వచ్చింది అంటే మీరు తప్పకుండా ఖచ్చితంగా ఇంకొంచెం పెద్దగా కూడా డాట్ అనేది వేసుకోవచ్చు. కాకపోతే కింద డీప్ దగ్గరికి వచ్చేసరికి మీరు డాట్ అనేది పెంచకూడదు, క్రాస్గా అనేది తీసుకురావాలన్నమాట. అలా పెంచితే మనకి ఇక్కడ వర్క్ దగ్గర అనేది ముడతలాగా వస్తుంది. కాబట్టి మనం ఇక్కడ వెడల్పు ఎక్కువ పెట్టుకోవాలి, ఇక్కడికి వచ్చేసరికి మనకి క్రాస్గా తెంపేసేయాలన్నమాట. కరెక్ట్ కట్ వర్క్ వరకు కనిపించేటట్టు పెట్టేసుకొని రౌండ్గా కుట్టు అనేది వేసుకుందాం. ఇది వచ్చేసరికి రెడీమేడ్ బ్లౌజ్ అండి, అందుకే మనకు కట్ వర్క్ షేప్ అనేది అంత ఈజీగా రాలేదన్నమాట. మనకి మనం చేత్తో వర్క్ చేయించుకున్నట్టయితే ఇంకా నీట్గా వచ్చేది. చూసారా ఇప్పుడు సేమ్ ఇదే విధంగా నడుముకు కూడా ఒక కుట్టు అనేది వేసుకుందాం. ఇప్పుడు మనం ఇక్కడ డాట్స్ వేసుకోవాలి కాబట్టి డాట్స్ ఎలా వేయాలి అనేది చూద్దాం. ముందు వచ్చేసి మనం లైనింగ్ అనేది జాయిన్ చేసుకుందాం. లూజ్ కుట్ పెట్టేసేసుకొని ముట్ట లేకుండా ఎక్కడ జాయింట్ అనేది చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి జాయిన్ చేసేసుకొని ఎక్స్ట్రా ఖర్చు అనేది కట్ చేసుకున్నాను. ఇప్పుడు డాట్ ఎలా వేసుకోవాలో చూద్దాం. మనకు వచ్చేసి ఈ షోల్డర్ సెంటర్ అనమాట. డాట్ వచ్చేసి షోల్డర్ సెంటర్ చూసుకొని డాట్ అనేది వేసుకుందాం. ఎడ్జ్కి ఒక రఫ్ అనేది ఇచ్చుకొని ఇంకో డాట్ వచ్చేసి ఇక్కడ డాట్ దగ్గర నుంచి మనం ఇలా కొలుచుకొని ఈ కింద నడుము దగ్గర మనకి షోల్డర్స్ అనేది నడుము అనేది రెండు ఈక్వల్ గా ఉండాలన్నమాట. అంటే ఈ డాట్ దగ్గర నుంచి ఈ డాట్ అనేది ఇటు వచ్చేసి మనకి షోల్డర్ అనేది సెంటర్ ఉండాలి. ఈ రెండు మనకి కరెక్ట్ గా వచ్చేసినాయి అంటే ఆటోమేటిక్ గా షోల్డర్ కూడా సెంటర్ లోనే ఉంటుంది. ఇక్కడ కూడా సేమ్ అటు వేసుకున్నట్టుగా డాట్ అనేది వేసుకుందాం.
సేమ్ ఇందాక వేసుకున్నట్టుగా డాట్ అనేది క్రాస్గా వేసేసుకొని దారాలు అనేది కట్ చేసుకుందాం. ఇవన్నీ చూసారు కదా, బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనకి ఈ బ్లౌజ్కి వచ్చేసి అంటే థ్రెడ్స్ పెట్టుకునే వాళ్ళు ఉంటారు, పెట్టుకునే వాళ్ళు ఉంటారు. అలాంటప్పుడు మనం ఇలా డాట్ వేసేసి మనం ఈ వర్క్ బ్లౌజ్కి అలా సెట్ చేసామంటే థ్రెడ్స్ కూడా పని లేదండి. మనకి ఎక్కడా కూడా నెక్ అనేది బ్రౌడ్ అనేది అనిపించదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.